హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. సో నిన్న మీ కమెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో నా హెల్త్ గురించి విష్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్, అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ దట్. మనం ఆల్రెడీ బిల్కిస్ బానో కేస్, స్లోగన్స్ ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్స్. దీన్ని మనం డిస్కస్ చేద్దాం. మరి ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ మనం చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, చాలాసార్లు యూపీఎస్సీ స్టూడెంట్స్ మనకి హిందూ న్యూస్ పేపర్లో చూసినప్పుడు ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ పాలస్తీనా గురించి వివాదం అనేది వస్తుంటుంది. గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. గ్రూప్ 1 కన్నా ఎక్కువగా సివిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, గ్రూప్ 2లో కానీ, లేదా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లలో ఎక్కువగా ఈ మెడిటరేనియన్ సీ గురించి అడుగుతుంటారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఇంపార్టెంట్. సరే, గ్రూప్ 2 అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో ఫ్యాక్ట్స్ అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క ఇష్యూని మనం చూద్దాం. మనం ఈరోజు మనం టాపిక్లో డిస్కస్ చేయబోయేటువంటి ఇష్యూ ఏంటంటే ఈ యొక్క ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్. మనము ఈ వీడియోలో ప్రధానంగా అసలు ఇది న్యూస్లో ఎందుకు ఉంది, దాంతోపాటు ఇజ్రాయెల్ లొకేషన్ ఎక్కడుంది, దాంతోపాటు ఇజ్రాయెల్ని ఆనుకున్నటువంటి దేశాలు ఏంటి, అలానే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, అసలు ఈ యొక్క ఇజ్రాయిల్ అనేటువంటి దేశం ఏ విధంగా ఏర్పడింది, అంటే ఒట్టోమన్ ఎంపైర్, టర్కీ ఎంపైర్ ఉంది కదా, అవి మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత అరబ్ ఇజ్రాయిల్ వార్ 1948-49, 1967 6 డే వార్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాని తర్వాత యుఎన్ఓ ఏం చెప్పింది, దాని తర్వాత ఇజ్రాయెల్లో అంటే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పాలస్తీనాకు సంబంధించినటువంటి 2 వర్గాలు ఉన్నాయి, హమాస్, ఫతా. హమాస్ అంటే ఎవరు, ఫతా అంటే ఎవరు, దాంతోపాటు ఇంతిఫాదా అంటే ఏంది, ఇజ్రాయెల్ పాలస్తీనా సంబంధాల విషయంలో అమెరికా యొక్క పాత్ర, దాంతోపాటు ఇండియా యొక్క స్టాండ్ ఏంది దీని గురించి, ఫైనల్గా దీని యొక్క సొల్యూషన్. ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. నేను ఆల్రెడీ కొంతమందికి మీకు పిఎస్ఐఆర్ క్లాసెస్ చెప్పేటప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇదివరకే. బట్ రిమైనింగ్ స్టూడెంట్స్, జాగ్రత్త విన స్టూడెంట్స్, ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ ఇది మనకు అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇజ్రాయెల్ అనేటువంటి దేశం ఎక్కడుందో తెలియాలి. ఓకే, మనకి సిలబస్లో మనకి జిఎస్ పేపర్ 2, జనరల్ స్టడీస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఫస్ట్ ఇది మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, రీసెంట్గా ఈ యొక్క పాలస్తీనాకు చెందినటువంటి కొన్ని గ్రూప్స్ ఈ యొక్క ఇజ్రాయెల్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి అనమాట. ఒక శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఈ న్యూస్ని డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ మనకిది ఇజ్రాయెల్ యొక్క కంట్రీ, అసలు ఈ కంట్రీ ఎలా వచ్చింది, ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చిందని మనం డిస్కస్ చేసే కన్నా ముందు ఫస్ట్ ఒకసారి మనం ఇజ్రాయెల్ యొక్క బార్డర్స్ ఎందుకు చూద్దాం స్టూడెంట్స్. ఇజ్రాయెల్ యొక్క బార్డర్స్ ఎందుకు చూసినట్టయితే కనుక, ఇజ్రాయెల్కి వెస్ట్ అంటే ఈ యొక్క పశ్చిమం వైపు మెడిటరేనియన్ సీ అనేది ఉంటుంది, అంటే మధ్యధరా సముద్రం అనేది ఉంటుంది స్టూడెంట్స్. దాంతోపాటు ఇజ్రాయెల్ ఈ యొక్క ఈజిప్ట్ అనే దేశంతో ఈ యొక్క సరిహద్దు అనేది ఉంది 1, దాంతోపాటు జోర్డాన్ 2, దాంతోపాటు మనకి సిరియా 3, లెబనాన్ 4. ఓకే, లెబనాన్, సిరియా, జోర్డాన్, ఈజిప్ట్ ఈ దేశాలతోనే సరిహద్దు కలిగి ఉంది. ఇది మనకి ఇజ్రాయెల్. ఈ యొక్క ఇజ్రాయెల్లో 2 ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి దీన్ని మనం గాజా, ఇక్కడ నుంచి మనం గాజా అనడంతోనే మీకు ఇది ఇమాజినేషన్లోకి రావాలి, గాజా. దాంతోపాటు ఇంకోటి మనం దేని గురించి మాట్లాడతామంటే వెస్ట్ బ్యాంక్ అని మాట్లాడతాం. వెస్ట్ బ్యాంక్ ఎందుకు వెస్ట్ బ్యాంక్ అంటున్నాం దీన్ని, ఇది పశ్చిమ వైపు ఉంది కాబట్టి. దేనికి పశ్చిమ వైపు ఉంది అంటే కనుక ఇక్కడ మీకు జోర్డాన్ నది అనేది ఉంటుంది, ఒకటి జోర్డాన్ రివర్, ఇది వచ్చి మనకు బ్లాక్ సీలో కలుస్తుంది. ఈ జోర్డాన్ రివర్కి వెస్ట్ వైపు ఉంది కాబట్టి దీన్ని మనం వెస్ట్ బ్యాంక్ అంటున్నాం. ఓకే, ఇప్పుడు మనం 2 ప్రాంతాల గురించి డిస్కస్ చేస్తాం. ఒకటి గాజా, దాంతోపాటు రెండవది వెస్ట్ బ్యాంక్. ఈ 2 ప్రాంతాలలోనే ఇప్పుడు పాలస్తీనా వాళ్ళు ఉన్నారు. మిగతా ప్రాంతం మొత్తాన్ని కూడా ఇజ్రాయెల్ అనేది ఆక్యుపై చేయడం జరిగింది. ఈ వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలోనే జెరూసలం అనే నగరం ఉంది స్టూడెంట్స్, జెరూసలం. ఓకే, ఈ యొక్క జెరూసలం క్యాపిటల్ విషయంలో కూడా చాలా వివాదాలు ఉన్నాయి, అది వేరే విషయం, అవన్నీ మనం చూద్దాం. ఇప్పుడు ఇజ్రాయెల్ క్యాపిటల్ ఏందో మీరు కామెంట్ చేయండి స్టూడెంట్స్. ఓకే, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇజ్రాయెల్? సరే, మరి ఇవన్నీ చూసినట్టయితే కనుక ఫస్ట్ అంటే మీకు ఇప్పుడు జాగ్రఫీ ఆఫ్ ఇజ్రాయెల్ జాగ్రఫీ అర్థమైంది కదా. ఇప్పుడు చూసినట్టయితే కనుక అసలు చారిత్రాత్మకంగా చూసినట్టయితే కనుక ఈ ప్రాంతం మొత్తం కూడా ఒకప్పుడు ఒట్టోమన్ ఎంపైర్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు. అంటే ఒట్టోమన్ ఎంపైర్ అంటే ఎవరు, టర్కీ పరిపాలించే స్టూడెంట్స్. ఓకే, ఒకసారి నేను మీకు బ్రీఫ్గా ఇక్కడ కొన్ని పాయింట్స్ నోట్ డౌన్ చేస్తాను, హిస్టారికల్గా ఎలా ఎవాల్వ్ అయింది అనేది. ఫస్ట్ మనం ఈ యొక్క ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ స్టూడెంట్స్, ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ. ఓకే, ఇందులో ప్రధానంగా మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఫస్ట్ యొక్క బార్డర్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఫస్ట్ అసలు మనకి హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక
అసలు ఇదంతా మనకి 1897 నుంచి స్టార్ట్ అయింది స్టూడెంట్స్. 1897, 1897. ఎందుకు అసలు 1897లో ఏం జరిగింది? ఎప్పుడైతే కనుక మనకి 1897లో లేదా ఎర్లీ 1900s అంటే 1900 స్టార్టింగ్లో యూరోప్లో మొత్తం కూడా నేషనలిజం, జాతీయవాదం, నేషనలిజం అనేది చాలా ఎక్కువగా ఉండే స్టూడెంట్స్. జాతీయవాదం అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే ప్రతి ఒక్కరు కూడా మాకు ఒక దేశం ఉండాలి అంటే అప్పుడు ఉన్నటువంటి ఆస్ట్రియా సామ్రాజ్యం కూడా చాలా ముక్కలైపోయి ఈ యొక్క జర్మన్ ఆస్ట్రియా సామ్రాజ్యం వివిధ పార్ట్స్గా అంటే డిఫరెంట్ దేశాలుగా ఏర్పడ్డది. ఈ సందర్భంలో యూరోప్లో ఉన్నటువంటి జ్యూస్ ఏమనుకున్నారంటే, యూరోప్లో ఉన్నటువంటి జ్యూస్ జ్యూస్ అన్నటువంటి వీళ్ళ ఒక వర్గం అనుకోండి, ఒక రిలీజియన్ కూడా అనుకోండి. ఎందుకంటే మీకు ఒక క్వశ్చన్ స్టూడెంట్స్, నేను మొన్న మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను, మన భారతదేశంలో జ్యూస్ని అంటే వీళ్ళ తెలుగులో యూదులు అంటారు. యూదులు జ్యూస్ని మైనారిటీగా, జ్యూస్లకి మైనారిటీ స్టేటస్ ఇచ్చినటువంటి రాష్ట్రం ఏది? మీరు కమెంట్ చేయండి. సరే, జ్యూస్ వీళ్ళు ఏమనుకున్నారంటే మనకు కూడా ఒక దేశం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి యూరోప్లో ఉన్నటువంటి జ్యూస్ అందరూ కూడా వాళ్ళకి హిస్టారికల్గా, చారిత్రాత్మకంగా వాళ్ళకు అంటే జ్యూస్ ఎవరైతే దేవుని కొలుస్తారో వాళ్ళకు జెరూసలేం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి నగరం అనమాట. జెరూసలేం అనేది ప్రత్యేకమైనటువంటి నగరం. అంటే ముస్లింలకు మక్కా ఏ విధంగా ఉంటుందో అలా అనమాట. మరి ఎప్పుడైతే కనుక జెరూసలేం ప్రత్యేకమైనటువంటి నగరమో, మరి ఈ యొక్క జెరూసలేం ప్రాంతంలో మనం స్థిరపడదాం అంటారు. ఆ టైంలో ఏం జరుగుతుంటుంది? ఇదంతా జరుగుతున్నప్పుడు వరల్డ్ వార్ I స్టూడెంట్స్, వరల్డ్ వార్ I జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క 1916లో ఈ యొక్క పాలస్తీనా ప్రాంతం మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోకి వస్తుంది. పాలస్తీనా ప్రాంతం బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోకి వస్తుంది. ఎప్పుడు? 1916. అప్పుడు మన ఇండియాలో హోమ్ రూల్ మూమెంట్ జరుగుతుంటుంది అనమాట. ఇక పాలస్తీనా ప్రాంతం, పాలస్తీన్ ఎవరి కంట్రోల్లోకి వస్తుంది? బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోకి వస్తుంది. మరి పాలస్తీనా ప్రాంతంలోనే జెరూసలేం ఉంది కాబట్టి ఇప్పుడు మరి జెరూసలేంలో ఇజ్రాయెల్ వాళ్ళు వచ్చి అంటే జ్యూస్ వచ్చి సెటిల్ కావాలంటే కనుక ఎవరి పర్మిషన్ కావాలి? బ్రిటిష్ వాళ్ళ పర్మిషన్ కావాలి. కాబట్టి అలా 1917లో బెల్ఫోర్ అగ్రిమెంట్ అనేది జరుగుతుంది. ఒకటి బెల్ఫోర్ అగ్రిమెంట్. ఈ యొక్క బెల్ఫోర్ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఏమంటున్నారంటే, సో మేము ఈ యొక్క జ్యూస్కి పర్మిషన్ ఇస్తాము, వీళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వచ్చు అంటున్నారు. అప్పటికి ఈ యొక్క ఒట్టోమన్ ఎంపైర్ ఇంకా బ్రిటిష్ వాళ్ళకి రాలేదు. ఎందుకంటే ఒట్టోమన్ ఎంపైర్ కంప్లీట్గా బ్రిటిష్ వాళ్ళకి ఎప్పుడు వచ్చింది? 1918లో వచ్చింది. నేను మీకు ఇంతకుముందు చెప్పాను, 1918లో వరల్డ్ వార్ ఎండ్ అయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? టర్కీకి సంబంధించినటువంటి ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని, ఒట్టోమన్ ఎంపైర్ దీన్ని స్వాధీనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఖలీఫా అన్నటువంటి పదవిని రద్దు చేశారు. దానివల్ల మనకి ఖిలాఫత్ ఉద్యమం వచ్చింది, ఖిలాఫత్ మూమెంట్ వచ్చింది అని కూడా చెప్పాను. ఇది అంటే ప్రపంచం యొక్క ఎఫెక్ట్ అనేది ఇండియా పైన ఏ విధంగా ఉంది అని చెప్పొచ్చు. సరే, బెల్ఫోర్ అగ్రిమెంట్ ప్రకారం ఏం చేశారు? జ్యూస్ని ఎక్కడికి అలౌ చేశారు? ఈ యొక్క పాలస్తీన్ ప్రాంతానికి అలౌ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఒకసారి మీరు మ్యాప్ పరంగా చూసినట్టయితే కనుక ఈ విధంగా స్టూడెంట్స్ అంటే సో ఈ విధంగా ఇది మొత్తం పాలస్తీనా ప్రాంతం ఉంటే కనుక ఫస్ట్ దాని తర్వాత ఈ యొక్క జ్యూస్ని అలౌ చేశారనమాట. అంటే జ్యూస్ని ఇక్కడ ఉండొచ్చు అంటున్నారు. ఇక్కడ మీరు ఈ యొక్క ఫోటోలో చూడవచ్చు, ఈ కలర్తో ఉన్నది అంటే డార్క్ కలర్తో ఉన్నది మొత్తం కూడా అరబ్ స్టేట్ అంటే ముస్లింలు ఉన్నటువంటి పాలస్తీనా ప్రాంతము, వీళ్ళు ఉన్నటువంటిది జ్యూస్ ఉన్నటువంటి ప్రాంతం. మరి ఇలా అలౌ చేసిన తర్వాత ఏం జరిగిందంటే ప్రధానంగా ఈ యొక్క 1917 బెల్ఫోర్ అగ్రిమెంట్ తర్వాత స్లోగా జ్యూస్ ఎక్కువ సంఖ్యలో రావడం జరిగింది. ఇలా ఎక్కువ సంఖ్యలో వచ్చినప్పుడు బ్రిటిష్ అంటే ఈ యొక్క ఎక్కువ సంఖ్యలో వచ్చినటువంటి జ్యూస్ ఏం చేశారు? ఈ యొక్క జ్యూస్కి దాంతోపాటు లోకల్లో ఉన్నటువంటి పాలస్తీనియన్ ప్రజలకు మధ్యలో సో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంటే గొడవలు రావడం వల్ల ఈ యొక్క చాలా వైలెన్స్ ఎక్కువైపోయింది. దానివల్ల ఏం చేశారు? బ్రిటిష్ వాళ్ళు జ్యూస్ యొక్క రావడాన్ని తగ్గించేశారు. అంటే జ్యూస్ యొక్క రావడాన్ని పెద్దగా ఎంకరేజ్ చేయలేదు. ఈ విధంగా జ్యూస్ పాలస్తీనా ప్రాంతానికి రావడం తగ్గింది. ఇదే సందర్భంలో మనకేం జరిగిందంటే 1930s 1930s ఈ యొక్క 1930sలో ఏం జరిగింది? నాజీ అంటే బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జర్మనీలో 1930sలో జర్మనీలో నాజీల యొక్క ప్రభావం పెరిగింది స్టూడెంట్స్. నాజీస్ యొక్క పవర్ పెరిగింది. ఎస్పెషల్లీ వరల్డ్ వార్ II టైంలో 1939, 1945 టైంలో ఈ యొక్క హిట్లర్ యొక్క నాజీ వీళ్ళు ఏంటంటే ఈ యొక్క జర్మనీలో ఈ యొక్క జ్యూస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే జర్మనీ వరల్డ్ వార్ I ఓడిపోవడానికి కారణం అని చెప్పేసి నాజీలు జ్యూస్ని అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. దాన్నే మనం ప్రధానంగా ఏమంటున్నామంటే హోలోకాస్ట్ అని కూడా అంటారు. హోలోకాస్ట్ అని అంటారు.
అంటే ఎక్కువ మందిని ఒకేసారి చంపడం, వీళ్ళ చంపినటువంటి ప్రదేశాన్ని కాన్సన్ట్రేషన్ క్యాంప్ అని కూడా అంటారు. కాన్సన్ట్రేషన్ క్యాంప్ అని కూడా అంటారు స్టూడెంట్స్. ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సో ఇది మనకి వరల్డ్ వార్ 2లో జరిగింది. ఈ వరల్డ్ వార్ 2లో జరిగినప్పుడు ఈ జ్యూస్ అందరూ ఎక్కడికి వెళ్ళారు? అప్పుడు మనకి వరల్డ్ వార్ 2లో 2 గ్రూప్స్ ఉన్నాయని తెలుసు మనకి. ఏం గ్రూప్స్ అవి? అలీడ్ పవర్స్, దాంతోపాటు యాక్సిస్ పవర్స్. అలీడ్ పవర్స్ వైపు ఎవరు ఉన్నారు? యూకే, దాంతోపాటు ఫ్రాన్స్, దాంతోపాటు యుఎస్ఏ మరియు రష్యా అలీడ్ పవర్. యాక్సిస్ పవర్ వైపు ఎవరున్నారు? జర్మనీ, దాంతోపాటు జపాన్, వీళ్ళు యాక్సిస్ పవర్స్ వైపు ఉన్నారు. మరి ఇక్కడ జర్మనీ అటాక్ చేసింది కాబట్టి జ్యూస్ వెళ్ళి యూకేని అడిగారు ఏమని? మాకు ఆల్రెడీ సో ఈ యొక్క బెల్ఫోర్ అగ్రిమెంట్ ప్రకారం ఇంతకుముందు మమ్మల్ని పాలస్తీనాలో ఉండనిచ్చారు కదా, ఇంకా మనల్ని పాలస్తీనాలో ఉండనివ్వండి, అంటే పాలస్తీనాకి మమ్మల్ని ఉండేటటువంటి అవకాశం ఇవ్వండి అంటే ఏం చేశారు అంటే 1947 ఓకే 1947 కల్లా ఈ యొక్క పాలస్తీనా మరియు ఇజ్రాయెల్ ప్రాబ్లంని బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క సమస్యని యుఎన్ఓకి అప్పచెప్పారనమాట, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్కి. ఓకే, యుఎన్ఓ 1945లో ఏర్పడింది. యుఎన్ఓ 1945లో ఏర్పడిన తర్వాత యుఎన్ఏ ముందు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఈ యొక్క ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ. యుఎన్ఓ ఏం చేసిందంటే యాక్చువల్లీ ప్రాంతం అనేది ఒరిజినల్గా ఎక్కువగా పాలస్తీనా వాళ్ళు ఉన్నారు. కాకపోతే యుఎన్ఓ ఏం చేసిందంటే ఈ ప్రాంతాన్ని ఇది పాలస్తీన్ వాళ్ళకి చెందుతుంది, లోకల్లో ఉన్నటువంటి పాలస్తీనా ప్రజలకి, దాంతోపాటు ఇజ్రాయెల్ వాళ్ళకు చెందుతుంది అని చెప్పేసి ఒక 2 స్టేట్ థియరీని ప్రతిపాదించింది, ఇద్దరికీ చెందుతుంది అని చెప్పేసి. అదే కదా మనకి పీఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాకిస్తాన్ వాళ్ళు మనకు ఆక్రమించిన తర్వాత దానికి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ గీసి ఇద్దరికీ చెందుతుంది అన్నారు కదా, ఆ టైప్ అన్నమాట. సరే, ఈ విధంగా 1947 ఇప్పుడు మనం 1947లో ఉన్నాము. దీనివల్ల ఏం జరిగింది? దీనివల్ల ఇవి 2 దేశాలుగా విడిపోయినాయి స్టూడెంట్స్, 2 దేశాలుగా విడిపోయిన తర్వాత ఈ యొక్క ఇజ్రాయెల్కి స్వాతంత్రం వచ్చింది. ఇజ్రాయెల్ అనేది ఒక దేశంగా గుర్తించబడింది ఇప్పటి వరకు. నెక్స్ట్ జరిగినటువంటి ఇంపార్టెంట్ యుద్ధం ఏంటంటే అరబ్ ఇజ్రాయెల్ వార్ 1948-49. అరబ్ ఇజ్రాయెల్ వార్ ఏంటి? అరబ్ ఇజ్రాయెల్ వార్ 1948-49 ఏంటంటే కనుక ఈజిప్ట్ అంటే ఇజ్రాయెల్ చుట్టుపక్కల దేశాలని చెప్పాను కదా, ఈజిప్ట్, జోర్డాన్, ఇరాక్, సిరియా ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఈ యొక్క ఏదైతే వార్ ఉందో అరబ్ ఇజ్రాయెల్ వార్ ఏదైతే ఉందో అంటే ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి ముస్లిం దేశాలు ఏమంటున్నాయంటే కనుక ఇజ్రాయెల్ పైన అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఏమని? ఈ యొక్క యూరోపియన్ దేశాలు కావాలని జ్యూస్ని ఇక్కడ ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు. మ్యాప్లో చూసినట్టయితే కనుక ఇక్కడ ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు కావాలనే. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ యొక్క ఇజ్రాయెల్ వాళ్ళని ఇక్కడ నుంచి తొలగించి వేయాలి అని చెప్పేసి ఒక యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. ఆ యుద్ధం ప్రకటించడం వల్ల ఏమైందంటే కనుక సో అప్పటి వరకు ఇజ్రాయెల్ ప్రజలు కొంతమట్టికే ఉన్నారు. ఈ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ అనేది ఎక్కువ మొత్తంలో ఈ ప్రాంతాన్ని ఆక్రమించి ఈ యొక్క పాలస్తీనా అనేది కేవలం కొద్ది ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది. అంటే 1948-49 వార్ వల్ల నష్టపోయింది ఎవరంటే పాలస్తీనా వాళ్ళు నష్టపోయింది. ఓకే, పాలస్తీనా లూజింగ్ ఎండ్స్, పాలస్తీన్ వాళ్ళు నష్టపోయారు స్టూడెంట్స్. దాని తర్వాత మళ్ళీ ఇలాంటి వార్ ఇంకొకటి, దీన్ని మనం 6 డే వార్ అంటున్నాం. 1967 6 డే వార్. ఓకే, సో ఈ వార్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందని చెప్పాను. నెక్స్ట్ 6 డే వార్ 1967లో 6 డే వార్, దీన్ని మనం 6 రోజుల యుద్ధం అంటున్నారు. ఈ యుద్ధంలో కూడా మళ్ళీ ఎవరు పాల్గొన్నారు? ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చుట్టూన్నటువంటి ఈజిప్ట్ కానీ, సిరియా కానీ, దాంతోపాటు జోర్డాన్ ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ పైన ఆక్యుపై చేశాయి. ఈ 3 దేశాలని కూడా ఇజ్రాయెల్ ఓడించి ఈ యొక్క సిరియా నుంచి ఏం లాక్కున్నారు? గోలాన్ హైట్స్ని లాక్కున్నారు. ఇప్పుడు నేను మ్యాప్లో చూపిస్తాను. అలానే జోర్డాన్ నుండి వెస్ట్ బ్యాంక్ అండ్ జెరూసలంని లాక్కున్నారు. ఈజిప్ట్ నుండి సినాయి ద్వీపకల్పం, గాజా స్ట్రిప్ అనే దాన్ని లాక్కున్నారు. అంటే మీరు ఇక్కడ మ్యాప్లో చూసినట్టుగా ఇందాక నేను మీకు మ్యాప్లో చెప్పాను కదా, ఇజ్రాయెల్ నుంచి ఏం లాక్కున్నారని చెప్పాను. ఇజ్రాయెల్ నుంచి ఏం లాక్కున్నారంటే సినాయి పెనున్సులా లాక్కున్నారు. దాంతోపాటు ఈ యొక్క గాజా స్ట్రిప్ అనే దాన్ని కూడా లాక్కోవడం జరిగింది. ఓకే, ఈజిప్ట్ నుంచి ఇజ్రాయెల్ వాళ్ళు. నెక్స్ట్ జోర్డాన్ నుంచి ఏం లాక్కున్నారని చెప్పాను. జోర్డాన్ నుండి ఈ యొక్క వెస్ట్ బ్యాంక్ అనే ప్రాంతాన్ని కూడా కంప్లీట్గా లాక్కోవడం జరిగింది. దాంతోపాటు ఈ జెరూసలంలో వెస్ట్ జెరూసలం, ఈస్ట్ జెరూసలం ఉండేది. ఈస్ట్ జెరూసలం జోర్డాన్ కంట్రోల్లో ఉండేది. ఇది కూడా ఇజ్రాయెల్ వాళ్ళకి వచ్చేసింది. దాంతోపాటు సిరియా నుంచి ఈ యొక్క గోలాన్ హైట్స్ అనే దాన్ని కూడా ఆక్యుపై చేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఇది ఇజ్రాయెల్ కంట్రోల్లోనే ఉంది. ఈ ఇజ్రాయెల్ ఇది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఇది ఎత్తైన ప్రాంతం కాబట్టి వీళ్ళు ఇక్కడ నుండి
సిరియా రాజధాని అయినటువంటి డమాస్కస్ని ఈజీగా అటాక్ చేయొచ్చు ఇక్కడ నుండి. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వ్యూహాత్మకమైనటువంటి ప్రాంతం. ఈ విధంగా ఇజ్రాయెల్ అనేది లాభం పొందింది. అంటే మనం ఇక్కడ అరబ్ ఇజ్రాయెల్ వార్ చూసినా, దాంతోపాటు 6 డే వార్ 1967, ఓకే 1967 6 డే వార్ చూసినా కూడా 6 డే వార్ ఇందులో కూడా ప్రధానంగా బెనిఫిట్ అయింది ఎవరు? ఇజ్రాయెల్ ప్రధానంగా బెనిఫిట్ అయింది స్టూడెంట్స్, అవునా కదా? సో ఇజ్రాయెల్ బెనిఫిట్ అయింది. నెక్స్ట్ మరి ఈ విధంగా ఈ వార్ అయిపోయిన తర్వాత ఈజిప్ట్ ఏం చేసిందంటే, ఈజిప్ట్ ఇక్కడ చాలా భారీ మొత్తంలో నష్టపోయింది కదా, సినాయి పెనిన్సులా నష్టపోయింది, గాజాని కూడా నష్టపోయింది. తర్వాత ఈజిప్ట్ అనేది ఇజ్రాయెల్ వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకుంది, ఒక అగ్రిమెంట్కి వచ్చేసింది. ఆ అగ్రిమెంట్ ప్రకారము సినాయి పెనిన్సులా ఏదైతే ఉందో, సినాయి ద్వీపకల్పం, దీన్ని ఇజ్రాయెల్ వాళ్ళు మళ్ళీ ఈజిప్ట్ వాళ్ళకి ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఈజిప్ట్ ఏం చేసిందంటే కనుక ఇజ్రాయెల్ అనే దేశాన్ని గుర్తించింది. ఈ విధంగా ఇజ్రాయెల్ దేశాన్ని గుర్తించినటువంటి మొట్టమొదటి ముస్లిం దేశం ఏదైనా ఉందంటే కనుక అది ఈజిప్ట్ స్టూడెంట్స్. ఓకే, సో ఈ యొక్క ఇజ్రాయెల్ ఈ విధంగా ఆక్యుపై చేయడం జరిగింది. నేను మీకు చెప్పాను ఏమేమి ఆక్యుపై చేసిందో. ఈ ఆక్యుపై చేసిన తర్వాత ఈజిప్ట్ అనేది ఏం చెప్పాను, ఈజిప్ట్ వాజ్ ద ఫస్ట్ అరబ్ నేషన్ టు అఫీషియల్లీ రికగ్నైజ్ ద ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కి మరియు ఈజిప్ట్ మధ్యలో ఈ యొక్క అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది? 1979లో అగ్రిమెంట్ జరిగింది. యుద్ధం ఎప్పుడు జరిగింది? 1967లో యుద్ధం జరిగింది స్టూడెంట్స్. ఓకే, ఈ యొక్క 6 డే వార్ తర్వాత నెక్స్ట్ హమాస్ ఫతా, ఇది కూడా మీకు ఐడియా ఉండాలి. అసలు ఏంటి హమాస్ ఫతా అనేది? ఈ యొక్క హమాస్ ఫతా అనేది జాగ్రత్త వినండి, 2 వర్గాలు అనమాట. అంటే వీళ్ళు సో పాలస్తీనా స్వతంత్రం కోసం పోరాడేటటువంటి 2 వర్గాలు. ఈ యొక్క గాజా ప్రాంతంలో ఉండేటటువంటి పాలస్తీనా గ్రూపును మనం ఏమంటామంటే హమాస్ అని అంటారు అనమాట. అలానే వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఉండేటటువంటి పాలస్తీనా గ్రూపును మనం ఏమంటామంటే ఫతా అంటారు. ఓకే, హమాస్ ఒకటి, ఫతా ఒకటి. మరి వీళ్ళు ఏర్పడిన తర్వాత వీళ్ళు ఇజ్రాయెల్ పైన చేసినటువంటి దాడుల్ని మనం ఏమంటామంటే ఇంతిఫాదా అంటారు. ఇంతిఫాదా అంటే సో మనం జనరల్గా టెర్రరిస్ట్ జిహాద్ అంటారు కదా, అలా ఎలానో వీళ్ళు కూడా వీళ్ళ స్వాతంత్రం కోసం పోరాడేటటువంటి ధర్మయుద్ధాన్ని ఇంతిఫాదా అంటారు అనమాట. మరి ఈ యొక్క పదాల గురించి ఇప్పుడు మనం చూద్దాం స్టూడెంట్స్. సో హమాస్ 1987లో హమాస్ అనేటటువంటిది ఏర్పడింది. హమాస్ ఎక్కడ ఏర్పడింది చెప్పండి మీకు ఆల్రెడీ, గాజా స్ట్రిప్ అనే ప్రాంతంలో హమాస్ ఏర్పడింది. దేని గురించి? పాలస్తీనా యొక్క లిబరేషన్ గురించి. హమాస్కి సపోర్ట్ ఇస్తున్నటువంటి కంట్రీస్ ఏంటి? ఇరాన్ ఒకటి, సిరియా ఒకటి. నెక్స్ట్ ఫతా అనేది ఏంటంటే కనుక ఇది మనకి పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పడింది. దీని ప్రధానమైనటువంటి నాయకుడు ఎవరు? యాసర్ అరాఫత్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. సో మీకు మ్యాప్లో మళ్ళీ చెప్తున్నాను, హమాస్ ఎక్కడుందని మీకు చెప్పాను. హమాస్ అనేది ఇది, ఫతా అనేది ఇది. యాసర్ అరాఫత్ దేనికి సంబంధించిన వారు? ఫతాకు సంబంధించినటువంటి వ్యక్తి. యాసర్ అరాఫత్ ప్రపంచంలో చాలా పాపులర్ లీడర్. అతన్ని పాయిజన్ ఇచ్చి చంపివేయడం జరిగింది, విష ప్రయోగం. దాని తర్వాత వీళ్ళు వాళ్ళ స్వతంత్రం కోసం పోరాడినటువంటి ప్రోగ్రామ్ని ఏమంటున్నాం మనం? ఇంతిఫాదా అంటున్నాం స్టూడెంట్స్, ఇంతిఫాదా అంటున్నారు. మరి ఇలా పోరాడుతున్నటువంటి సమయంలో ఎవరు అంటే వెస్ట్ బ్యాంక్లో ఉన్నవాళ్ళు, గాజాలో ఉన్నవాళ్ళు వాళ్ళ స్వతంత్రం పోరాటం కోసం 1987లో పోరాటాలు స్టార్ట్ చేశారు. అంటే పోరాటం అంటే ఇజ్రాయెల్ వాళ్ళని అటాక్ చేయడం. ఇలా అటాక్ చేస్తున్నారు కాబట్టి ఇజ్రాయెల్ వాళ్ళకి పాలస్తీనా వాళ్ళకి మధ్యలో జరిగినటువంటి ఒక పీస్ ప్రోగ్రామ్, దాని పేరే ఓస్లో అకార్డ్, ఓస్లో శాంతి ఒప్పందం అని చెప్పేసి. ఎవరు మీడియేషన్ చేశారు దీన్ని? యుఎస్ఏ, రష్యా 1993లో మీడియేషన్ చేయడం జరిగింది. ఓకే, దీనిలో అగ్రిమెంట్ సైన్ చేసింది ఎవరు? ఇజ్రాయెల్, దాంతోపాటు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్. అంటే వీళ్ళు హమాసా ఫతానా? ఓకే, వీళ్ళు మనకి ఫతా ఆర్గనైజేషన్. ఓకే, ఫతా ఆర్గనైజేషన్ యాసర్ అరాఫత్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి వాళ్ళు సైన్ చేయడం జరిగింది. కాకపోతే ఇది ఎక్కువ రోజులు నడవలేదు స్టూడెంట్స్. ఓకే, ఇది ఎక్కువ రోజులు నడవలేదు. ఎందుకు నడవలేదంటే ఈ యొక్క ఒప్పందాన్ని ఎవరు కూడా గౌరవించలేదు. మరి ఈ సందర్భంలో మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 1993 అనడంతో మనకు గుర్తు రావాల్సింది ఏంది? మన ఇండియాలో పంచాయతీరాజ్ సిస్టమ్ కానీ మున్సిపాలిటీస్ కానీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినాయి. ఓకే, అలానే మన ఇండియాలో కొలీజియన్కి సంబంధించినటువంటి సెకండ్ జడ్జెస్ కేసు కూడా 1993. దాంతోపాటు ఎన్హెచ్ఆర్సీ కూడా మనకి 1993. దాని తర్వాత 2000లో క్యాంప్ డేవిడ్ సమిట్ అనేది జరిగింది. సేమ్ మళ్ళీ ఇజ్రాయెల్ వాళ్ళకి పాలస్తీనాకి మధ్యలో. ఇది కూడా విఫలమైంది కాబట్టి రెండోసారి అటాకులు స్టార్ట్ చేశారు. ఎవరెవరికి? ఈ యొక్క ఫతా, దాంతోపాటు హమాస్ వాళ్ళు రెండోసారి అటాక్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏం జరిగింది? దీనివల్ల సో ఇంకా ఇజ్రాయెల్ కూడా వీళ్ళపైన అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. సో దాంతో ఇజ్రాయెల్ అనేది ఏం చేసిందంటే ఈ యొక్క గాజా ప్రాంతంలో కొన్ని ప్రాంతాలని వదిలిపెట్టుకొని పాలస్తీనా వాళ్ళకి ఒక రకమైనటువంటి స్వాతంత్రాన్ని ఇచ్చే ప్రయత్నం చేసింది. మరి ఈ సందర్భంలో హమాస్కి ఫతాకి మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంటే భేదాభిప్రాయాలు ఉన్నాయి.
హమాస్ ఏమంటున్నారు? హమాస్ వాళ్ళు ఓస్లో శాంతి ఒప్పందాన్ని అంగీకరించట్లేదు. మరి ఓస్లో శాంతి ఒప్పందం మీద సైన్ చేసింది ఎవరు? ఫతా. అంటే వీళ్ళిద్దరి మధ్యలో కూడా అంగీకారం సరిగా లేదు కాబట్టి ఫైనల్గా వీళ్ళు ఫస్ట్ ఒక అగ్రిమెంట్కి వచ్చారు. ఆ అగ్రిమెంట్కి వచ్చింది ఎప్పుడు? 2011లో వీళ్ళు అగ్రిమెంట్కి రావడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి గాజాను ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? హమాస్. అలానే వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఈ యొక్క ఫతా. ఈ సందర్భంలోనే ఈ యొక్క ఇజ్రాయెల్ ఈ యొక్క హమాస్ ఏదైతే ఉందో వీళ్ళు చాలా తీవ్రవాదమైనటువంటి యాక్టివిటీ చేస్తున్నారని ఇజ్రాయెల్ వాళ్ళు వీళ్ళని పనిచేయడానికి తీసుకొచ్చినటువంటి ఆపరేషన్ పేరే ఆపరేషన్ ప్రొటెక్టివ్ ఎడ్జ్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, మరి దీనికి సంబంధించి యుఎస్ఏ ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి జూస్ ఎవరైతే ఉన్నారో, ఓకే, నేను మీకు ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి జూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమెరికాలో చాలా వెల్ సెటిల్డ్ అనమాట. అంటే అమెరికా పొలిటీషియన్స్కి వాళ్ళ సపోర్ట్ ఎంతైనా అవసరం. ఓకే, కాబట్టి ఆ జ్యూస్ ఎలా చెప్తే అమెరికా వాళ్ళు అలా వింటారు. అంతెందుకు స్టూడెంట్స్, డొనాల్డ్ ట్రంప్ యొక్క అల్లుడు ఉన్నాడు కదా, ఓకే, సో ఇవాంకా ట్రంప్ యొక్క హస్బెండ్ ఎవరైతే ఉన్నారో, సో ఆ యొక్క డొనాల్డ్ ట్రంప్ అల్లుడు కూడా ఈ యొక్క జ్యూస్ సంబంధించినటువంటి వ్యక్తే. కాబట్టి యుఎస్ఏ చాలాసార్లు మీడియేటర్గా మధ్యవర్తిత్వంగా వ్యవహరించింది. ఈ యొక్క అంటే మనకి ఒబామా ఉన్నప్పుడు ఎక్కువగా సపోర్ట్ పాలస్తీనాకు ఉండేది. అంటే న్యాయం జరగాలి పాలస్తీనా ప్రజలకని. బట్ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత అయితే కనుక కంప్లీట్గా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఇజ్రాయెల్కే సపోర్ట్ చేశాడు. ఏ లెవెల్లో సపోర్ట్ చేశాడంటే జెరూసలం మొత్తం కూడా ఇజ్రాయెల్కే చెందింది అని చెప్పేసి జెరూసలంని ఇజ్రాయెల్ క్యాపిటల్గా కూడా డిక్లేర్ చేశాడు. కాకపోతే జెరూసలం అంటే ఏంది? అది ఒక ఇంటర్నేషనల్ సిటీ. ఓకే, అందరు ఒప్పుకున్న ప్రకారం. బట్ అమెరికా ఏం చేసిందంటే జెరూసలం మొత్తం ఈ యొక్క ఇజ్రాయెల్కి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు పాలస్తీనా వాళ్ళు ఏమడుగుతున్నారంటే 1967 కన్నా ముందు పాలస్తీనాకు చెందింది ఏదైతే ఉందో అది ఇవ్వాలి. దాంతోపాటు ఈ యొక్క జెరూసలం క్యాపిటల్లో పాలస్తీనా వాళ్ళకు కూడా వాటా ఉండాలి. దాంతోపాటు ఎవరైతే కనుక పాలస్తీనాను అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెల్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నటువంటి పాలస్తీనా ప్రాంతం ఉందో దాన్ని వదిలిపెట్టిపోయారు, తిరిగి వాళ్ళకి ఈ యొక్క షెల్టర్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ యొక్క పాలస్తీనా డిమాండ్ చేస్తుంది. ఇజ్రాయెల్ ఏం డిమాండ్ చేస్తుంది? కంప్లీట్గా జెరూసలం ప్రాంతం పైన మాకు ఒక సావరినిటీ స్వతంత్రం ఇవ్వాలి. దాంతోపాటు ఇది మొత్తం జూస్ అంటే యూదులకు సంబంధించినటువంటి దేశంగా గుర్తించబడాలని ఇజ్రాయెల్ చేస్తుంది. అంటే ఇది ఏ ఒక్కరికి గుర్తించినా కూడా కష్టమే స్టూడెంట్. అంటే ఇది ఇద్దరికి చెందిన విధంగా గుర్తిస్తేనే దానికి సొల్యూషన్ ఉంటుంది. అదే మన ఇండియా కూడా చెప్తుంది. మరి ఈ సందర్భంలో జెరూసలం ఎందుకు స్పెషల్ అంటే జెరూసలం అనేది ఒక విధంగా ఇస్లాం మతానికి దాంతోపాటు జుడాయిజానికి కూడా పవిత్రమైనటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతం పైన ఆధిపత్యం కోసం ఇరు వర్గాలు కూడా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాయి. ఇండియా స్టాండ్ ఏంది? ఎప్పుడైతే 1947లో ఈ యొక్క యుఎన్ఓ అనేది 2 దేశాలుగా గుర్తించిందో అప్పుడు ఇండియా అనేది యుఎన్ తీసుకున్న నిర్ణయాన్ని అపోజ్ చేసింది. 1950లో అపోజ్ చేసిన ఇండియా 47లో 1950లో ఇండియా అనేది ఇజ్రాయెల్ని గుర్తించింది అనమాట. ఇజ్రాయెల్ అనే దేశాన్ని గుర్తించింది. ఇజ్రాయెల్ని గుర్తించినటువంటి మొదటి అరబ్ దేశం ఏంది? ఈ యొక్క ఈజిప్ట్. ఇండియా ఈ యొక్క ఇజ్రాయెల్ని గుర్తించినటువంటి మొదటి నాన్ అరబ్ దేశం ఏంది? ఇండియా. 1988లో ఇండియా ఏంటంటే కనుక ఈ యొక్క పాలస్తీనా అనే దేశాన్ని కూడా గుర్తించడం జరిగింది. అంటే పాలస్తీనాని ఇజ్రాయెల్ని బ్యాలెన్స్ చేస్తూ రావడం జరిగిందనమాట. ఓకే, దాని తర్వాత యునైటెడ్ నేషన్ ఈ యొక్క హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏదైతే ఉందో అందులో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఈ యొక్క హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతుంది, ఈ యొక్క ఇజ్రాయెల్ వాళ్ళు చేస్తున్నారు అన్నటువంటి తీర్మానాన్ని ఇండియా అనేది ఫేవర్ చేయలేదు. నెక్స్ట్ ఏం చేశారు? 2018లో లింక్ వెస్ట్ పాలసీ అనే దాన్ని ప్రతిపాదించడం జరిగింది. అంటే మనం ఇజ్రాయెల్ని దాంతోపాటు పాలస్తీనాని వేరువేరుగా మనం డీల్ చేయాలి. అంటే ఇజ్రాయెల్తో బాగుంటే పాలస్తీనాతో బాలేమని కాదు, పాలస్తీనాతో బాగుంటే ఇజ్రాయెల్తో బాగున్నామని కాదు. కాబట్టి ఈ రెండింటిని వేరువేరుగా చూడాలని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఈ విషయంలో అంటే పాలస్తీనాకి కొన్ని హక్కులు కల్పించేటటువంటి ఈ విషయంలో ఇజ్రాయెల్ అడ్డుకోవడం జరిగింది. దాన్ని ఇండియా అనేది సపోర్ట్ చేసిందనమాట. ఓవరాల్గా మన భారతదేశం అనేది ఈ యొక్క 2 దేశాలకి ఈక్వి డిస్టెన్స్ సమదూరం పాటిస్తూ వచ్చింది స్టూడెంట్స్. మొత్తానికి సొల్యూషన్ ఏంటంటే కనుక టూ స్టేట్ సొల్యూషన్. అంటే ఏవైతే కనుక ఇజ్రాయెల్ ఆక్రమించిందో 1948-49 వార్లో కానీ లేదా 67లో కానీ ఆక్రమించినవి తిరిగి పాలస్తీనా వాళ్ళకి ఇచ్చేసేసి ఈ యొక్క ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రాంతంలో ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క కలిసిమెలిసి ఉంటేనే ఈ సమస్యకు పరిష్కారం ఉంటుంది. అంతే తప్పించి ఈ ప్రాంతాన్ని ఒకరే మొత్తం కావాలనుకోవడం అనేది ఈ యొక్క సమస్యకి ఎప్పటికీ కూడా అదొక పరిష్కార మార్గం కాదు అని మనం చెప్పొచ్చు స్టూడెంట్స్. ఓకే, మరి ఈ కాంటెక్స్ట్లో మనం ఒకసారి ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ చూసినట్టయితే కనుక క్వశ్చన్ ఏంటంటే వేర్ ఈజ్ ద సినాయ్ పెనిన్సులా లొకేటెడ్? సినాయ్ ద్వీపకల్పం ఎక్కడుంది? ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ ద రెడ్ సీ అండ్ మెడిటరేనియన్ సీ
రెడ్ సీకి మెడిటరేనియన్ సీకి మధ్యలో ఉంది. ఇట్ ఈస్ ద టెరిటరీ ఆఫ్ ఇజ్రాయిల్, ఇది ఇజ్రాయెల్ వాళ్ళ యొక్క టెరిటరీ. దాంతోపాటు ఈ యొక్క ఇట్ ఈస్ ద ఓన్లీ పార్ట్ ఆఫ్ ద ఈజిప్ట్ ఇన్ ఏషియా, ఇది ఈ యొక్క ఈజిప్ట్ వాళ్ళది ఏదైతే ఏషియాలో ఉందో అది ఓన్లీ, అంటే ఈజిప్ట్ అనే జనరల్గా ఆఫ్రికాలో ఉంది, ఏషియాలో ఉన్నటువంటి ఇట్ ఈస్ ద ఓన్లీ పార్ట్ అంటున్నారు. దీంట్లో రైట్ ఆన్సర్ ఏందో మీరు కామెంట్ చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, డిస్కస్ అబౌట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ ఆన్ ద రీజియన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ద ఇండియాస్ ఇంట్రెస్ట్. ఈ యొక్క ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రభావం ఆ ప్రాంతం పైన ఏ విధంగా ఎఫెక్ట్ ఉంది, అది మన భారతదేశం యొక్క ఇంట్రెస్ట్, భారతదేశం యొక్క అవసరాల పైన ఏ విధంగా ప్రభావం చూపుతుందో మీరు ఆన్సర్ చేయండి. ఇది స్టూడెంట్స్. మనం ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం, మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ ఎలా స్టార్ట్ అయింది, క్రొనలాజికల్గా ఆర్డర్గా డిస్కస్ చేసాం. ఈ యొక్క జాతీయవాదం 1897లో వచ్చినటువంటిది. దాని తర్వాత వరల్డ్ వార్ 1 టైంలో పాలస్తీనా బ్రిటిష్ వాళ్ళకి ఈ యొక్క బ్రిటిష్ని ఆక్రమించడం, బ్రిటిష్ వాళ్ళ పాలస్తీనాను ఆక్రమించడం. 1917లో బెల్ఫోర్ అగ్రిమెంట్స్. దాని తర్వాత 1918లో బ్రిటిష్ వాళ్ళ ఒటోమన్ ఎంపైర్ని ఆక్రమించడం, అది మన ఇండియాలో ఖలీఫా ఆర్ ఖిలాఫత్ ఉద్యమం అని చెప్పేసి. 1930లో నాజీస్ యొక్క ప్రభావం పెరగడం. 1939-45 నాజీస్ జ్యూస్ని అటాక్ చేయడం, హోలోకాస్ట్ కానీ కాన్సన్ట్రేషన్ క్యాంప్ కానీ. దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు యుఎన్ఓకి వెళ్తే యుఎన్ఓ ఈ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ పాలస్తీనా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఇజ్రాయెల్ పైన ముస్లిం దేశాలు ఫస్ట్ టైం అటాక్ చేశాయి 48-49 ఆ సందర్భంలో. సెకండ్ టైం 67లో అటాక్ చేయడం జరిగింది. దీనివల్ల విన్నింగ్ ఎక్కువగా లాభపడింది ఇజ్రాయెలే, ఎక్కువగా నష్టపోయింది పాలస్తీనా. దాంతోపాటు పాలస్తీనాలో ఉన్నటువంటి 2 ప్రాంతాలు, వెస్ట్ బ్యాంక్ ఒకటి, గాజా ఒకటి. గాజాలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క హమాస్, వెస్ట్ బ్యాంక్లో ఉన్న వాళ్ళు ఫతా. ఈ యొక్క వీళ్ళకి సంబంధించినటువంటి అంటే పాలస్తీనా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి కొన్ని అగ్రిమెంట్స్ ఏంటంటే ఓస్లో అకార్డ్ అనేది ఈ యొక్క ప్రధానమైనటువంటి అగ్రిమెంట్స్. ఈ విధంగా దాంతోపాటు మనకు జెరూసలం ఎందుకు ఇంపార్టెంట్ అనేది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం ఇజ్రాయెల్ పాలస్తీనాకు సంబంధించినటువంటి ఈ యొక్క ఘర్షణ ఏదైతే ఉందో దాని గురించినటువంటి సమగ్ర విశ్లేషణను కూడా మనం ఈ వీడియోలో చూడడం జరిగింది.